Welcome back to our new vlog, Vizag nightlife. సో దీంట్లో ఏం కవర్ చేయాలి నాకు నో ఐడియా, ర్యాండమ్గా వెళ్తున్నా, చూద్దాం. మందికి వచ్చి ఫొటోస్ ఇస్తున్నారు, చెప్తున్నారు ఫోటోకి 100 ఎంత అడుగుతున్నారు. సో ఇష్టం ఉన్న వచ్చి దిగచ్చు. కొద్దిసేపు మీకు టైమ్లెస్ పెడతా, జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. క్రౌడ్ చాలా తగ్గింది అనుకున్నా, బట్ క్రౌడ్ అయితే ఏం తగ్గలే. లుక్ ఎట్ దెమ్, స్టిల్ ఇంకా ఆడుతున్నారు కొంతమంది. కానీ గుడ్ థింగ్ అయిపోయినా లైటింగ్స్ పెట్టారబ్బా. సో ఇక్కడ నల్లగా బ్లాగింగ్ చేసుకునే వాళ్ళకి ఇష్యూ ఉండదు, వస్తువులు పోతే ఎత్తుక్కోవచ్చు. ఇంకా ఎప్పుడైనా సరే వర్క్ ఎక్కువ ఉంది అనుకున్న టైంలో కానీ, లేదా టీమ్ అవుటింగ్ అనుకుంటు కానీ, జస్ట్ క్యాజువల్ ట్రిప్ వేయండి, వేసేసి కమ్ టు హియర్. ఒక్కరోజైనా సరే 2 days రండి, స్పెండ్ చేయండి. అది ఈ బీచ్ ఏం కాదు, ఇది ఆర్కే బీచ్. మీకు చీరలు దాని చీరలు బాగుండి, గోవా అంటే గోవా బాగుండి, జస్ట్ చిల్ అవ్వండి బ్రో. అప్పుడప్పుడు కొంచెం చిల్ అవడం నేర్చుకోండి. మరి లైఫ్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండండి. ఎంత ఇది? చోటా కిतना बड़ा कितना? बड़ा वाला? सॉरी, आवाज है. ठीक है ब्रो, పెద్దదంటే ఇది. ये छोटा वाला? छोटा वाला. ये सबसे छोटा है ये? हाँ, दोनों का सेम साइज है बाबा. दोनों साइज है? ओके. वो कितना बोल रहे? ये वाला साहब, ये वाला 800 बाबा. हाँ. ये वाला 700 बाबा. ओके. ये वाला 1000 बाबा. बाबा अलग अलग रेट है. बड़का वाला बड़का रेट है, छोटा वाला कम करको बाबा. ये वाला ఇవి తయారు చేసినవి కావు, ఒరిజినల్ సార్, తయారు చేసిన సార్, న్యాచురల్ ఒరిజినల్ సార్. ఇది న్యాచురల్ కలర్ సార్. ఇది ఓకే. ఇదంతా ఇది కలర్, ఒరిజినల్ కలర్. పెయింటింగ్ గీంటింగ్ అది చూసారా, ఒరిజినల్ కలర్ అన్నమాట. ఇందులో మాసం ఉంటుంది అన్నమాట. అది చనిపోగానే యాసిడ్ బీసింగ్తో కడిగేస్తాం అనమాట. ఇక్కడ కన్నం పెడితే సౌండ్ వస్తుంది. అవును, ఇక్కడ మొత్తం హోల్స్ ఉన్నాయి, చూస్తే అన్ని బొక్కలు ఉన్నాయి. అలాగా సూపర్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మీకు అది చూపించడం కోసం ఆ నుంచి ఉరుక్కుంటూ వచ్చా. సార్ అంటే వాళ్ళు చెప్పిన ప్రైస్ కాదు, మీరు మళ్ళీ బార్గెన్ చేయొచ్చు. ఆయన 1000 చెప్పింది కదా, ఆ 1000 రూపీస్దే మీరు 500 తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా దీంట్లో స్పెషల్ ఏమున్నాయంటే చూపిస్తా. ఫ్యామిలీ కలిసి గేమ్ ఆడతారు, చూసారా? సో ఎక్కువ వీడియో చేయడం బాగోదు, లేడీస్ ఉంటారు కాబట్టి తీయట్లేదు. ఈరోజు రంజాన్ కదా, సో ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చారు, అది మెయిన్ మ్యాటర్. అసలు ఎక్కువ మంది వచ్చారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చారు విత్ లగేజ్తో. ఇంకేమున్నాయి చూడడానికి? ఇక్కడ రంగులలా ఉంటుంది, చూపిస్తామండి. భయ ఇంత లగేజ్ వేసుకొని నడుస్తుంటే దమ్ము అవుతుంది తెలుసా. ఇవా డైలీ దీంట్లో వాకింగ్ చేసి చాలా భయ్యా దెబ్బ వెయిట్ లూజ్ తెలుసా. నిజంగా వెయిట్ లూజ్ అవ్వచ్చు దీంట్లో. ఏముంది భయ తిరిగేది, చిన్నపిల్లలు తిరిగేది. పేరుకి మాత్రం చిన్నపిల్లలది, దాంట్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ గేమ్ ఆడతాం, చూద్దాం. ఓకే, రింగు పడాలంట, రింగు పడితేనే గిఫ్ట్, పడకపోతే నువ్వు గిఫ్ట్. 6 రింగులు 20 రూపాయలు. అందరు ట్రై చేశారు, ఎవరో పడట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక మేము ముందు కనబడుతున్న పోర్టు మొత్తం లైట్ కలర్ఫుల్గా కనబడుతుందా, అదంతా పోర్ట్ అనమాట, షిప్యార్డ్ పోర్ట్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి చేస్తే ఫ్యూచర్లో పోయి షిప్ ఎక్కుదాం. అక్కడ మీకు మొత్తం లైట్స్ కనబడుతున్నాయా, అదంతా పోర్ట్ ఏరియా. మీకు దూరం నుంచి కనబడలేదో ఇదే నో హోటల్. ఎక్కువ సెలబ్రిటీస్ వ్యూ కోసం ఉండే ఇదే ప్లేస్ అనమాట. రోజుకి 10,000 ఎంత ఉంది. కాసేపు మీకోసం ఈ సముద్రపు సౌండ్స్ ఉన్నాయా, అది పెడతాను. జస్ట్ లిజన్ అండ్ ఎంజాయ్.
ఎవరైతే కనుక వైజాగ్ మిస్ అవుతున్నారో, బీచ్ మిస్ అవుతున్నారో వాళ్ళ కోసం రా వీడియో పెట్టిన. జస్ట్ మీరు కీప్ అన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి, ఎంజాయ్ చేసుకోండి. మీకు గనక మళ్ళీ మీ హోమ్ టౌన్ గుర్తొస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి వీడు ఒక కరగని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇంకేమున్నాయి, మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ అమ్ముతున్నారు. ఈ ఎంట్రన్స్ ఉందా, ఎంట్రన్స్ మొత్తం కూడా ఫుడ్ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ ఉంది. సో ఇక్కడ దగ్గర శంఖాలు ఉన్నాయి. ఈ మా చిన్నప్పుడు గవ్వలు ఇవి పెట్టుకునేవి, ఇది హ్యాండ్ పెట్టుకునేవి. మీరు చేసుకోండి, చూసారా? థింగ్ ఏంటంటే ఇగో ఈమెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కొనుక్కోడానికి. థింగ్ మీకు ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేదే బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. మీకు బార్గెనింగ్ స్కిల్స్ లేకుంటే మీరు 10 రూపాయల దానికి 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాడు ఏమంటాడో పక్కన పెట్టండి. వాడు 100 అంటే మీరు 50 అనండి, 200 అంటే 100 అనండి. స్టార్ట్ డూయింగ్ బార్గెనింగ్. మొహమాట పోకండి. స్టార్ట్ డూయింగ్ బార్గెనింగ్. పోయి ఎత్తుక్కోవాలి, మన బండి ఉందా పీకిందా ఎత్తుక్కుంటే కానీ అసలు భయం బండి ఉంటే ఎంత అడ్వాంటేజో అందుకు కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. ఉన్నదా పోయినా భయం బండి ఉందిలే. కైండ్లీ సపోర్ట్ ఏ స్మాల్ కంటెంట్ క్రియేటర్. ఈ ఒక చిన్న స్మాల్ కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక థ్యాంక్ ఫర్ మేకింగ్ మై డే హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. శాండ్ క్లీనింగ్ మిషన్, దాంట్లో చెత్త మొత్తం బయట లాగుతుంది అనమాట. సార్ బయ్యో చిన్నడైనా సార్ పెద్దడైనా సార్, కానీ వీటి పేర్లు వేరే ఉంటాయి. మీకు ఐడియా ఉంటే పేరు కింద కామెంట్ చేయండి. అందరికీ బాగా పరిచయం ఉన్న ఏరియా జేఎల్ స్ట్రీట్ రోడ్. సో అబ్బా ఏంది ఇంకా 127 సెకండ్స్ ఆగాల బ్రో. ఇక్కడ జేఎల్ స్ట్రీట్ రోడ్, ఇక్కడ జేఎల్ స్ట్రీట్ రోడ్ అటు పోవాలా? ఓకే, వెళ్ళి చూస్తున్నా ఎక్కడుంది జేఎల్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి చూస్తున్నా. నాకైతే అది కనవలేదు. మరి యాక్చువల్ ఏంటంటే జేఎల్ స్ట్రీట్ ఫుడ్ తీసేసారంట. ఇదంట ఏరియా అంట మొత్తం తిప్పించేసారంట. అయితే ఇక్కడ నుంచి కొన్ని షాపులు ముందుకెళ్ళి రైట్కి వెళ్తే ఆడ ఉన్నాయి, అమ్మ ఆడ పెట్టుకున్నారని చెప్పిండు. నా జేఎల్ స్ట్రీట్ అంతా ఎందాక ఒక ఆయనతో మాట్లాడినని చెప్పిండు. పెద్ద స్ట్రీట్ అంట, చాలా పెద్దగా ఉంటుంది సార్ ఆ స్ట్రీట్. అంటే మనంతా వాళ్ళంతా ఎడిపోయారంటే తెలియసి ఎడిపోయారు. కొంతమంది పెట్టినా కొంతమంది మొత్తం తీసేసుకొని మళ్ళీ వేరే జాబ్ అంటే వేరే పని చేసుకుంటున్నారు అని చెప్పిండు. పాపం బాధ వేసింది ఎందుకో. అంటే మేబీ వాళ్ళ ఎంత ట్రాఫిక్ ఇంపాక్ట్ నాకు తెలీదు, కానీ యాజ్ హ్యూమన్గా వాళ్ళు కూడా వచ్చే ఆదాయం అయిపోయిందంటే మనకు బాధ వస్తుంది కదా అట్లా. సో ఇప్పుడు నేను వెళ్తున్నా అంటే నాకు తెలియదు, పోతున్నా బండి న్యూట్రల్లో పెట్టినా డౌన్ ఉంది, బండి పోతూనే ఉంది, ఎడిపోలొద్దాంగా అట్లా. ఇది రైల్వే స్టేషన్ అంట, చూసిండ్రా సింబల్. లోనికి వెళ్దాం కానీ మొత్తం ఫుల్ ప్యాక్ ఉంది. ఎవరు అడిగినా సరే నైట్ వ్యూ బాగుంటుంది అంటే ఆర్కే బీచ్ సరవకుండా ఆర్కే బీచ్కే పోతాం. హోటల్ ఉంది కదా, మనం ఎంత మీకు ఫ్రంట్ చూపించా. ఇది హోటల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది హోటల్ బ్యాక్ సైడ్. బ్యాక్ మొత్తం వీళ్ళు షాపింగ్ మాల్ పెట్టుకున్నారు తీసుకొచ్చుకొని. ఐమాక్స్, తర్వాత ఈట్స్ అని చెప్పేసి ఐఫోన్ స్టోర్స్. బ్యాక్ సైడ్ మీద ఉంది, ఫ్రంట్ వచ్చి మీకు హోటల్ ఉందన్నమాట. సో మొత్తానికి అయితే కనుక హెడ్ ఘోరంగా వస్తుంది. పోయి చాయ్ తాగుదాం అనుకున్నా, బట్ నాకు టైంకి ఇది కనబడింది. మద్రాస్ ఫిల్టర్ కాఫీ. పోయి ఒక స్ట్రాంగ్ కాఫీ ట్రై చేద్దాం. ఓకే, హాట్ మిల్క్, సూకు మిల్క్. నాకు సూకు మిల్క్ అర్థం కాదు, సూకు మిల్క్ ఏంది. ఫస్ట్ అడిగినైతే కనుక ఫిల్టర్ కాఫీ. ఇందిట్లో స్పెషల్ ఫిల్టర్ కాఫీ ఇంకోటి ఉందంట. నేను ఫిల్టర్ కాఫీ చెప్పిన ఒకటి బేసిక్గా బాగా హెడ్ అని చెప్పేసి స్ట్రాంగ్ ఏమన్నా. ఏం చేసింది, నాకు లెమన్ టీ ఇచ్చింది. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏంది ఫింగర్ది. అమ్మ అడిగింది కాఫీ అమ్మ అంటే మళ్ళీ కాఫీ ఇచ్చింది. ఎట్లుందో చూద్దాం, విల్ ట్రై. సేమ్
నాకు డబ్బా బయట ఉంది సేమ్ అంతే ఉంది, డిఫరెన్స్ అయితే ఏం లేదు నాకైతే. మరి ఇంకా అడితే ఇంకా కొంచెం వాటర్గా ఉంది. ఆమె కాఫీ లవర్, నేను కాఫీ తాగిన ప్లేసులు. ఐక్యాలో అయితే ఎక్స్ప్రెస్సో అంటే పిచ్చి నాకు, అంత చేదు ఉంటుంది. బట్ నాకు ఇక్కడున్న ఈ ఫిల్టర్ కాఫీ మాత్రం నా దీనికన్నా బయట డబ్బా కాఫీ అది బెటర్ అనుకుంటున్నా. సో ఫర్ మీ 2 out of 10 అంతే. ఏదో పింక్ అండ్ బ్లూ అంట, చిన్న స్టాల్ ఏదో ఎగబడుతున్నారు బట్టల కోసం. లుక్ ఎట్ దిస్ పీపుల్. ప్లేన్ కింద నుంచి పోతుంది బ్రో. కూడా నిజంగా ఇంత బాగుంటుంది అంకుల్ ఆర్కే బీచ్. లుక్ ఎట్ ద వ్యూ. మొత్తం కపుల్స్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మంచి కూర్చున్నారు. నాకు కపుల్స్ బాయ్స్ అంతే నాకు కనబడట్లేడు, వాళ్ళిద్దరే కనబడేది. కపుల్స్ తక్కువ కానీ బాయ్స్ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. అందుకే బాయ్స్ ఎక్కువ వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళు సిటీకి వస్తే దే మిస్ దే హోమ్ టౌన్. మేబీ ఇదేం రీజను. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ కింద కామెంట్లో వి మిస్ హోమ్ అని పెట్టండి. ట్రస్ట్ మీ అబ్బా, నేను మీకు నైట్ వ్యూ చూపిద్దాను వచ్చి ఈడ కూర్చొని గంటేంది తెలుసా, ఎట్లు గంటేంది అంటే లెగిసిపోవాలనిపించలేదు నాకు, అంత బాగుంది. నౌ ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ బ్రోస్. నేను వెళ్ళిపోతా భయ్యా, ఈరోజు డ్రగ్స్ కన్నా ఎక్కువ అడిక్టివ్గా ఉంది రియల్లీ. అంటే బేసిక్గా సైకాలజీలో ఒకటి ఉందన్నమాట, స్పెండ్ టైం ఫర్ యూ అని ఉంటుంది. మన కోసం అంట మనము కొద్ది టైం స్పెండ్ చేసుకోవాలంట. అది అంటే ఏడుకోపోయి ఒంటరి కూర్చో, హే వెయిట్ రీ ఐ వాంట్ షో సంథింగ్. క్రాబ్ 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 crab 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 this is the crab. ఉండరా స్టిల్ ఇంకా ఉన్నారు భయ్యా. అగో ఇంకా ఆడుతున్నారు. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇది చాలా ఫేమస్ అంట. అంటే వినాయక స్వామిది టెంపుల్ అంట. క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం. బట్ ఇది చాలా ఫేమస్ అంట. ప్రతి ఎవరితో విగ్రహం కొనుక్కుంటారో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసి పూజ ఇప్పించుకుంటారంట, వాహన పూజ. ఐ థింక్ ఇది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనుకుంటా. మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఈ చివరి నుంచి చివరి దాకా ఉన్నాయి. సో పోయి చూద్దాం ఏడ బాగుంది పోయి అది మళ్ళీ. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఇక్కడ ద క్రౌడ్. అక్కడ టిఫిన్స్ ఏమైతే పోయి అంతా ఎగబడుతున్నారు. ఫస్ట్ ప్లేట్ బోండా తిన్నా, వాళ్ళు ఆల్వేస్ ఫేవరెట్ బోండా తిన్నాక ఫ్రైడ్ రైస్ తిందాం. బాగానే పెద్దగా ఉన్నాయి బోండాలు అయితే. నెంబర్ ఆవిరి కుడుము అంట. ఎప్పుడు ట్రై చేయాలి. అయితే బోండా తీసుకున్నాం. ఫస్ట్ బోండా తిన్నాక వెలిసి కమింగ్ టు రివ్యూ. బోండా సూపరు. దాంట్లో చట్నీ ఉందా, వాటరే. ఇక మీకు ఆప్షన్ లేదు అనుకుంటే తినండి. ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిందాం, చూద్దాం ఎట్లా వేస్తాం. సో ఇంకొకటి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను అన్నమాట. సో ఫైనల్గా ఫ్రైడ్ రైస్ వచ్చింది. క్వాంటిటీ బాగానే ఇచ్చారు, టేస్ట్ ట్రై చేయాలి. కాలుతుంది అవి కింద. గుడ్ బ్రో, నైస్. మీరు రావచ్చు. అది ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ ఉంటుంది అన్నమాట. ఎఫ్సీ బాగా అనిపిస్తూ ఉంటుంది. ట్రై మంచిగా ఉంది. టేస్ట్లోకి బిర్యానీ ఫ్రెష్గా ఉంది. అదే వీళ్ళంతా ఎవరంటే మన జేఎల్ ఆడ స్ట్రీట్ ఉంది కదా, అక్కడ నుంచి వెక్కిచ్చేసి ఇక్కడ పెట్టుకున్నారు అన్నమాట. సో మనమైతే ఇంకా ఆ స్ట్రీట్ సంబంధించిన 2 ఐటమ్స్ ట్రై చేసాము. ఒక టిఫిన్స్, ఒకటి ఫ్రైడ్ రైస్, 2 రివ్యూ ఇచ్చేసాను.
నాకు రెండిటి వాల్యూ వచ్చేసి 140 రూపీస్ పడింది. బోండా 20, ఇది 110, సారీ 130 పడింది నాకు బేసిక్గా. మ్యాథ్స్ పూర్లే. టైం 11 అయింది. స్టిల్ ఇంకా క్రౌడ్ అంతే ఉంది, క్రౌడ్ ఏం తగ్గలేదు. యా దట్స్ ఇట్. సో ఇదే అబ్బా నైట్ 11 o'clockకి పరిస్థితి. ఇంకా లైట్ ట్రాఫిక్ అయితే ఉంది. నైట్ లైఫ్ దీన్ని నైట్ లైఫ్ అంటారు బేసిక్గా. నా హాస్టల్కి వెళ్ళిపోయే దారి మొత్తం అన్నీ క్లోజ్. Guys, ఇప్పుడు రీచ్ అయ్యానమాట హాస్టల్కి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ ఎండ్ ద వీడియో హియర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్.